2025 ఐపీఎల్కి ముందు సీఎస్కే స్టార్ ప్లేయర్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. గతేడాది ఐపీఎల్లో రచిన్ రవీంద్ర సీఎస్కే తరపున ఆడాడు. భారీ అంచనాలతో వచ్చిన రచిన్ మోస్తరు ప్రదర్శన చేశాడు. 10 మ్యాచ్లు ఆడిన రచిన్ 222 పరుగులు చేశాడు. కానీ సీఎస్కే ఫ్రాంచైజీ అతన్ని రిటర్న్ చేసుకోలేదు. కానీ మెగా వేలంలోకి వచ్చిన అతన్ని మళ్లీ సీఎస్కే దక్కించుకుంది. ఇప్పుడు రచిన్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో రవీంద్ర శతకంతో చెలరేగాడు. వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన ఏకైక బ్యాటర్గా రచిన్ రవీంద్ర రికార్డులకెక్కాడు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్తో ఆడిన తన తొలి మ్యాచ్లోనే సెంచరీ చేసిన రచిన్ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ బంగ్లాదేశ్తో ఆడిన మొదటి మ్యాచ్లోనే శతకంతో మెరిశాడు. తద్వారా ఈ అరుదైన ఫీట్ను రచిన్ తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటి వరకు 19 మంది తమ డెబ్యూ మ్యాచ్లోనే సెంచరీ చేయగా, ఛాంపియన్స్ ట్రోఫీలో 15 మంది ఆటగాళ్లు తమ ఫస్ట్ మ్యాచ్లోనే శతకాన్ని కొట్టారు. కానీ ఈ 2 ఈవెంట్లలోనే అరంగేట్ర మ్యాచ్లో సెంచరీ సాధించిన తొలి ప్లేయర్ రవీంద్రే కావటం విశేషం. ఇక రచిన్ గాయం నుండి కోలుకొని తిరిగి ఫామ్లోకి రావటం, భారీ స్కోర్ చేయడం సీఎస్కే జట్టుకు కలిసి వచ్చే అంశం. దాంతో సీఎస్కే ఫ్యాన్స్కి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇది ప్రదర్శన ఐపీఎల్లో కూడా చేస్తే సీఎస్కే జట్టుకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సిరీస్లో గాయపడిన న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చాడు. గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన తొలి మ్యాచ్లోనే సెంచరీతో మెరిశాడు. మరి ఐపీఎల్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడన్నది చూడాలి. ఇక సీఎస్కే స్టార్ మహేంద్ర సింగ్ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2019 వన్డే ప్రపంచ కప్ తర్వాత అనూహ్యంగా క్రికెట్కు ధోని రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సంఘటన జరిగి 6 ఏళ్లు గడిచినప్పటికీ తనలో జోష్ ఏమాత్రం తగ్గలేదని పేర్కొన్నాడు. చిన్నప్పుడు ఆట కోసం ఎంత తపించేవాడినో ఇప్పుడు కూడా అంతటి ఇంటెన్సిటీ ఉన్నట్లు పేర్కొన్నాడు. భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా ధోనిని చెప్పుకోవచ్చు. మరి చివరి ఐపీఎల్లో ధోని ఎలాంటి ప్రదర్శన చేస్తాడన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.